ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. గుణవతి అయిన భార్య గురించి ఇక్కడ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పబడ్డాయి. కానీ గుణవంతులు, గుణవతులు అనుకున్నటువంటి వారందరూ కలిగి ఉన్న అద్భుతమైన లక్షణం ఇదే. నీవు నేను కూడా ఇలాంటి లక్షణం కలిగి ఉండాలి. దీనులకు మన చేయిని చాపాలి అంటే అర్థం ఏంటో తెలుసా? మనము మేలు చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది మనము మేలు చేస్తామేమో అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనము 3 పూట్ల భోజనం చేస్తున్నాం, ఆ భోజనం లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వస్త్రాలు కలిగి ఉన్నాం, అవి లేని వారు ఎంతో మంది ఉన్నారు. గృహము కలిగి ఉన్నాం, అది లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సాధ్యమైనంత వరకు దీనులైన వారికి, ఏమీ లేని వారికి మనము సహాయం చేయాలి. అది గుణవంతుల లక్షణం. ఎప్పుడు కూడా నాకెవరైనా చేస్తే బాగుండు, నాకెవరైనా చేస్తే బాగుండు, ఉన్నా కూడా ఇంకా కావాలి, వాళ్ళది కావాలి, వీళ్ళది కావాలని అరువుని చాచొద్దు. నీకున్న దాంతో సంతృప్తి పడు. నీకున్న దానిని దీనులకి ఇవ్వడం నేర్చుకో. నీ కళ్ళ ముందు ఎంతమంది లోకంలో సరైనటువంటి వసతులు లేక, ఆరోగ్యం లేక, క్షేమం లేక, తిండి లేక ఉన్నారు. నీకున్న దాంట్లో వారికి నువ్వు చేతులు చాపగలిగితే దేవుని వాక్యం నిన్ను కూడా గుణవతిగా, గుణవంతుడిగా గుర్తిస్తుంది.